మార్కు సువార్త 1:16 చూసుకుందాం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సముద్రం తీరంగా వెళుతుండగా సీమోనును సీమోను సహోదరు ఆంద్రేయను సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగాను చేసేదనని వారితో చెప్పాను. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఎంతమంది దేవుని వెంబడిస్తున్నాం. ఈరోజు మరి ఆ ముగ్గురు శిష్యులు దేవుడి మాట విన్నారు. ఆ ఇద్దరు శిష్యులు దేవుడి మాట విని ఆంద్రేయను మరి సీమోను ఈయన ఏం చేశారంటే వాళ్ళు వల వేస్తున్నారు. వల వేసినప్పుడు వలలు వదిలిపెట్టేసి నా ఎంట రండి అన్నప్పుడు యేసు ప్రభు గారి మాట విన్నారండి వాళ్ళిద్దరు. ఈయనేం చేశారు, ఆ వలలు వదిలేసేసారు. అంతే, వదిలేసి యేసుని వెంబడించారు. ఈరోజు నువ్వు వెంబడిస్తున్నావా? ఈరోజు యేసు నడుస్తున్నావా? యేసు చేసే కార్యాలు చూస్తున్నావా? యేసు చేసే పనులు, అద్భుతాలు నువ్వు చూస్తున్నావా? చూడలేకపోతున్నావు. ఎందుకంటే కళ్ళుండి గుడ్డివారం, చెవులుండి చెవిటివారము, నోరుండి మూగవారం అని చాలా భయంకరమైన ఈ పరిస్థితులు మనకున్నాయి, ఎదురవుతున్నాయి. ఈరోజు వాళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే యేసు మాట విన్నారు. మాట విని ఏం చేశారు, యేసుని ఆ వలలు వదిలిపెట్టేసి దేవుని వెంబడించారు. నువ్వు వెంబడిస్తున్నావా? ఈరోజు నీ పని ఆడిపోతుంది అనుకున్నావు, కానీ అలా నీ పని ఎప్పుడైతే యేసును వెంబడిస్తావో అప్పుడు అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాడు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటాయి దేవుడి సన్నిధిలో. నువ్వు దేవుని వెంబడించుము, నీ సమస్తము విడిచిపెట్టు. దేవుడు నీకు అంతకంటే ప్రతిఫలము నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. వాళ్ళు వదిలేశారండి, దేవుడు మాట విన్నారు. ఆ గలీల తీర మార్గంలో నడుస్తున్నారు. యేసు ప్రభు గారు మాట విన్నారు. మరి ఆ రోజు ఆయన మాట వినబట్టే ఈరోజు వాళ్ళు అనేక రీతిలుగా మనసులు బట్టే జాలులుగా చేశారు దేవుడు. ఈరోజు నువ్వేం మట్టబడదు, పాపమును అడ్డుకుంటున్నావు. పాపము జీవితం ఉంది నీలో. ఈ మంచి పరిశుద్ధంగా లేవు, కానీ పాపం అంటుకుంటుంది నిన్ను. ఈరోజు నువ్వు దేవుని వెంబడించి దేవుడి వైపు నువ్వు చూస్తే, నువ్వు దేవుడి వైపు నడిస్తే ఖచ్చితంగా నేను మనసులు పట్టే జారలుగా తయారు చేస్తాడు దేవుడు. నువ్వు చేయబోతున్నావా? ఈరోజు చాలా మంది లేరండి అటువంటి వాళ్ళు. ఎక్కడో ఉన్నారు నీతిమంతులు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. కానీ ఈరోజు వెంబడించేవారు తక్కువ, లగ్జరీగా ఉంటున్నారు. ఈ రోజుల్లో అన్నీ మన కాళ్ళ ముందుకే రావాలా, మనం ఏం చేస్తామని కారు లేంది, బండి లేంది, ఏం చేయాలి. ఆనాడు వాళ్ళు శిష్యులు ఎలా చేసేసారు, నడుస్తూ పరిచర్య చేశారు. నడుస్తూ అనేక బిడ్డల జీవితాల కార్యాలు జరిగించాడు యేసు ప్రభు గారు. ఆ శిష్యుల ద్వారా అనేక కార్యాలు జరిగినాయి. ఈరోజు నువ్వు శిష్యుడిగా ఉన్నావా? పరిశుద్ధ గ్రంథం పట్టుకొని వెంబడిస్తున్నావా? నేను సువార్తికుడని నువ్వు చెప్పుకుంటున్నావా? అది కాదు, నీ సువార్తికుడు నీ కాలు నడక చెప్పాలి, నీ మోకాలు నల్లబడతాయి, నీ ముఖము తెల్లగా ఉంటుంది. అది నిజమైన పరిచర్య, నిజమైన సేవది. ఈ రోజులలో నిజంగా అండి, ఈరోజు నేను సువార్త చేసినప్పుడు నా కాళ్ళు చాలా బొగ్గలు వచ్చేసాయి, చితికిపోయి ఆ శరమం లేసిపోయిందండి. ఈరోజు సేవ చేసే వాళ్ళు చాలా మంది అరుదు తక్కువ. ఎందుకంటే లగ్జరీగా వెళ్తున్నారు. ఎటుపోయిన కారు, ఏసీ కార్లు అన్నీ ఉండొచ్చు, దేవుడు ఇవ్వచ్చు. కానీ మనం నిజమైన సేవ ఆ రోజు శిష్యులు చేశారు సేవ. భయంకరమైన ఎండలు, కాళ్ళు కాలుతూ, ఆకలితో అలమటిస్తూ భయంకరంగా ఎన్ని శ్రమ వచ్చినా వాళ్ళు దేవుని వెంబడించారు. ఈరోజు నువ్వు చేసే సేవ సత్యంగా ఉండాలి. అసత్యం వస్తుంది ఈ రోజులలో, చాలా గర్త అసత్యంతో బ్రతుకుతున్నారు ఈ రోజులలో. ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు వింటున్నాం. ప్రతి వాళ్ళు ఇదే సేవకులది చాలా ఇదవుతున్నాయి. మనం అలాంటి చెడ్డ పేరు తెచ్చేవారుగా మనం సేవకురాలుగా ఉండొద్దు. దేవుడికి మంచి కీర్తి తెచ్చేవారుగా, అపకీర్తి తెచ్చేవారుగా ఉండొద్దు. మన క్రైస్తవ సేవకులు మనంటే ఎలా ఉండాలంటే భయం పుట్టాల. మనం చూసినప్పుడు మన విశ్వాసి దూరంగా ఉండి భయపడుతూ ఉండాల. ఆనాడు శిష్యులు వెళ్తుంటేనే దెయ్యాలు పారిపోయాయి. ఆనాడు వెళ్తుంటేనే ఆ యొక్క శిష్యులు వెళ్తుంటేనే వాళ్ళు భయపడ్డారు, అమ్మో అని. కానీ ఈరోజు నువ్వు వెళ్తున్నప్పుడు భయం, వచ్చే సేవకులు అటువంటి వాళ్ళే అని. అలాంటి జీవితం అనుకోద్దండి. అలాంటి అపకీర్తి తెచ్చేవారుగా ఉండొద్దు. నువ్వు చేస్తున్నప్పుడు ఈ లోకము నువ్వేది వదులుతావో
అన్ని దేవుడి రాజ్యాన్ని సంపాదించుకుంటావు. ఈ రోకు వదలనప్పుడు నీకు అన్నీ కొదువే, నీకు తినటానికి తాగటానికి అన్ని కొదువే. ఈరోజు చాలా మస్తు సమృద్ధి ఇచ్చే దేవుడు మన దేవుడు ఉన్నాడండి. ఈరోజు వదిలేయి, నీ పాపపు జీవితాన్ని వదిలేయి, నీకున్న మోస జీవితాన్ని వదిలేసాయి, దేవుని వెంబడించుము. నీకు లేదని బాధపడుతున్నావా? బాధపడకండి, దేవునికి సమృద్ధి. ఆనాడు ఆ ఇద్దరు శిష్యులు వెంబడించాడు, వలలు వదిలిపెట్టారు. వదిలిపెట్టి ప్రభు నీ చిత్తమే ఆయన అంటే నడుచుకుంటూ వెళ్ళారు. నువ్వు వెళ్తున్నావు ఈ రోజులలో, నీకు అన్నీ కావాలా, నీకు పని పట్టుకునే వారు కావాలా, నీకు పని చేసేవారు కావాలా. యేసు ప్రభు గారు పని చేయించుకోలేదండి, మనం చేయించుకుంటాం. కానీ కఠినమైన పని చేపించుకుంటాం, కఠినమైన మాటలు మాట్లాడతాం. ఒక సేవకుడై ఉండి కూడా, ఒక సేవకురాలు ఉండి కూడా మన నుంచి మధురమైన మాటలే రావాలి. కానీ ఎలా ఉంటుంది, శపించే మాటలు చాలా మందికి వస్తూ ఉంటాయి. చాలా మందికి వచ్చేసి గాయపెట్టించేవారుగా ఉంటాం. గాయపెట్టించేవారుగా ఉండొద్దు. కానీ దేవుడి రాజ్యాన్ని కట్టాలా, దేవుడి రాజ్యం అనేక రీతిలో మన ద్వారా కీర్తి తెచ్చుకోవాలా. ఆయనకి ఇష్టంగా మన ఏపుకున్న సాక్ష్యము మనకి రావాలంటే మనం కూడా మన సేవ చాలా పవిత్రంగా చేయాలి, పవిత్రంగా ఉండాలి. లోకంలో చాలా మంది కూడా ఆయా త్రోవ తప్పిలాగా జీవిస్తున్నారు. యేసు ప్రభువుని పద్ధతి నేర్పించారు మనకి. ఆ పద్ధతి ప్రకారం మనం నడాలా, మన అనేక బిడ్డలు నడిపించాలా, అనేక బిడ్డలు ఆయన మార్గములు నడిపించేవారుగా ఉండాలి. నువ్వు నడిపిస్తున్నావా? నువ్వు ఉంటున్నావా? నువ్వు ఎలా ఉంటున్నావు? నీ ఆలోచన, నీ తలంపులు ఎలా ఉంటున్నాయి? ఈరోజు నువ్వు దేవుని వెంబడించేస్తూ దేవుడు అనేక రీతిలుగా ఆ శిష్యులతో దేవుడు కార్యం జరిగించాడు. దేవుడు అద్భుతం ఆశ్చర్య కార్యం జరిగించాడు. ఈరోజు నీ జీవితము ఇక ఇది ఎందుకంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఒక ఉన్నతమైన కార్యము నీ జీవితంలో ఉన్నతమైన కార్యం జరిగించబోతున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు అనేక రీతిలుగా దీవిస్తూ ఆశీర్వదించి బలపరిచి తల్లో ఉంచుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు అయా ప్రభా. నాయన అయా సీమోను నాయన ప్రభా, ఆంధ్రయ ప్రభా, నీ మాట విన్నాడు అయ్యా, వాళ్ళని వదిలేశారు, నిన్ను వెంబడించారు. ఈరోజు మా బిడ్డలు ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరూ బలపరచబడును గాక, వాళ్ళందరూ మంచి జ్ఞానంతో ఉండును గాక తండ్రి. నాయన అయ్యా లగ్జరీ జీవితం మాకు వద్దయ్యా, నువ్వు నేర్పించే పని మేము చెయ్యాలి ప్రభా. అటువంటి బ్రతుకు మాకు కావలేసు ప్రభా. అయా సాయం చేయి. దుష్ట దురాత్మలను బంధిస్తున్నాను ప్రభా. ఇలా అయ్యా ఈరోజు చూస్తున్న ప్రతి బిడ్డలను అయ్యా జ్ఞాపకం చేసుకొని చూపెట్టాను. ఏస్తున్నాం తండ్రి. ఆమె ఆమె. ప్రైజ్ లార్డ్.